బీసీ రిజర్వేషన్లకు కేసీఆర్ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎమ్మెల్సీ కవిత బీసీల గురించి మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను కమిట్మెంట్తో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక రోల్ మోడల్గా మారింది. యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు అగ్రవర్గానికి చెందినప్పటికీ కూడా కుల సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిబద్ధతను చాటుకోగలిగినాడు. ఈ రెండు అంశాలు చరిత్రాత్మక నిర్ణయాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. పోతే బనకచర్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లు తప్పిదాల్ని దిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వారు అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 2014 నుంచి మొన్నటి వరకు జరిగిన తీర్పుల్లో చెప్పాడు. దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దానివల్లనే ఇలా బనకచర్ల నిర్మాణం జరిగింది. బనకచర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టే తక్షణమే మేలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రాన్ని కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. దాన్ని సరిదిద్దే